అండి, ఎలా ఉన్నారు మీరు? మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నేను బాగుండాలండి. ఈరోజు చెక్కలు చేయబోతున్నానండి. పెసరపప్పు చెక్కలు చేస్తున్నాను. ఈరోజు అమరావతి రుచి చెక్కలు చేయబోతున్నానండి. బియ్యం పిండి కేజీ, పెసరపప్పు, వేడి నీళ్ళు కాసుకున్నానండి. వెనపూస నీళ్ళలో తీసుకున్నానండి. ఇట్లాగా వేడి నీళ్ళు కాబెట్టుకున్నాను ఆల్రెడీ. గుల్ల ఎరుగుతాయండి చెక్కలు, బాగా కర్రలు ఆడుతుంది చెక్కలు, గట్టిగా లేకుండా. వాటర్ కాబెట్టుకోవాలి బాగా. ఇది అంతలోకి కరుగుతుంటుంది. ఇప్పుడు పిండి జల్లెడ పోసుకుందామండి. మరి జల్లెడ పోసుకున్నామండి పిండి, ఎందుకంటే కొంచెం సరిగ్గా నలిగినా ఆగిపోయినా వచ్చినా అలా గడ్డలు వస్తాయి. చూసారు ఎలా వచ్చినాయి? డస్ట్ వస్తుంటుంది. 3 స్పూన్లు ఉప్పు చూసి వేసుకుందామండి. సంబార్ కారం వేయండి. మనం చూపించే కదా వీడియోలో సంబార్ కారం వేస్తాను. అల్లం అని నేను పచ్చిమిరపకాయ తినకూడదు. అల్లం వేసుకోవాలండి మనం మిక్సీ వేసుకొని, కానీ పచ్చిమిర్చి నేను తినకూడదు, అందుకని నిండు కారం వేస్తున్నానండి. కొంచెం ఒక 1/2 స్పూన్ చిన్నది సోడా ఉప్పు చాలు. కలుపుకొని మనకి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. ఎలా కలిపేసుకోవాలి మొత్తం. ఉప్పు సరిపోలేదండి, మళ్ళీ 2 స్పూన్లు వేస్తాను. చూసి వేసుకుంటా కలుపుకోండి, ఎందుకంటే కొంచెం కారం కూడా వేస్తున్నామండి. ఎక్కువైతే మనం తీయలేవు, తక్కువైతే మళ్ళీ వేసుకుంటామండి మనం. ఇప్పుడు పెసరపప్పు వేస్తాను. ఇప్పుడు కచ్చాపచ్చిగా వేసుకున్న కరివేపాకు, 2 స్పూన్లు జీలకర్ర బాగా కలుపుకోవాలి, అన్నీ కలిసేటట్టు. వెన్నపూస కరిగింది, చూసారా? కరిగిందండి వెన్నపూస మొత్తం. ఇప్పుడు పోసుకుంటా కలుపుకున్నాము. వాటర్ మాత్రం తప్పనిసరిగా కాగబెట్టుకోండి, అప్పుడు చెక్కలు బాగా వస్తాయి మనకి. సరిపోతాయండి, అన్నీ పడతాయి మనకి. కాలుతుందండి, జాగ్రత్తగా కలుపుకోండి, చేయగలిగింది. ఇలా కలుపుకోవాలండి, ఈ మోతాదులో కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న వంటలు చేసుకోవాలి. ఇలా మనకి ఇష్టం. చిట్టి చెక్కలు చేసుకోవాలంటే ఎంత చేసుకుంటే చాలు, ఇట్లా రౌండ్గా. కొంచెం పెద్ద చెక్కలు కావాలంటే ఈ సైజ్ చేసుకుంటే చాలు. ఇలా చేసుకొని పూరి ప్లేస్లో ఒత్తుకొని ఇలా వేసుకొని చూసారా అంత పలుచగా వచ్చినాయో. ఇట్లా పేపర్ మీద వేసుకోవాలి. కాగిందో లేదో ఆయిల్ చూసుకుందామండి. అట్లా పైకి రావాలి వెంటనే, ఆయిల్ కాగిందో లేదో అది వచ్చేసి చూసారా. ఇప్పుడు మనం ఇప్పుడు తిరిగేసుకున్నాం. ఫస్ట్ టైం కదండి ఇది, కొంచెం మడతపడ్డాయి.
ఇలా చేసుకోవాలి. చూసారా ఇలా గొల్లిరిగిందో చెక్క ఇలాగా రావాలి. అండి వేడి వేడి చెక్కలు రెడీ అయినాయండి. మీరు కూడా ఇలా చేసుకొని తిని ఎలా ఉన్నాయో నా కామెంట్స్లో పెట్టండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ క్లిక్ చేయండి. అమరావతి రుచిలో మరో రుచితో వస్తానండి.